దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు, ఉదయకాలపు ఆశీర్వాదములు నీ కొరకే మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారు ప్రకటన చేయించు ఉండగా దానిని ఆయన యొక్క రాయబారిగా నీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నా. ఉదయకాలం మిమ్మల్ని ఈ విధంగా మేల్కొలుపు ప్రార్థన ద్వారా పలకరించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ ప్రయాసను మేము కలిగి ఉంటూ ఉండగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు మరి దేవుని యొక్క రాయబారులుగా మరి ఈ మేల్కొలుపు ప్రార్థనని ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి దీవించబడుతున్న వారు, ఆశీర్వదింపబడుతున్న వారు మాకు ఫోన్లు చేసి తెలియచేస్తున్నారు. దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా ప్రయాస వ్యర్థం కాలేదని మేము గ్రహిస్తున్నాం. ఈ మేల్కొలుపు ప్రార్థన ఎందుకనంటే మేల్కొలుపు మన జీవితానికి చాలా అవసరం. మేల్కొలుపు లేక, గ్రహింపు లేక, జ్ఞానము లేక, వివేకము లేక చాలామంది ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక అర్థం లేనటువంటి జీవితాలను బ్రతుకుతున్నారు. విలువైనటువంటి జీవితాలను కట్టుకున్నట్లో విఫలమైపోతున్నారు. ఆ లైఫ్ స్టైల్, ఆ జీవిత విధానము సరైన రీతిలో కట్టుకోవడం తెలియక నిష్ప్రయోజనం అయిపోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, వ్యర్థముగా కాలమును వెలబుస్తున్నారు, వ్యర్థముగా రోజులను వెలబుస్తున్నారు, వ్యర్థముగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. వృద్ధులు అలాగే ఉన్నారు, బాల్యంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు అలాగే ఉన్నారు, అలాగే పెద్దలు అలాగే ఉన్నారు, ఎంతో అనుభవము, ఎంతో జీవితాన్ని చూసినటువంటి వృద్ధులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకనంటే ఈ పిల్లల్లో ఈ మేల్కొలుపు లేదు. ఎందుకు లేదు? పెద్దవారు సరైనటువంటి మేల్కొలుపులో ఉంటే పిల్లలను ఈ మేల్కొలుపులో నిలబెట్టగలుగుతారు. అలాగే ఈ పెద్దల్లో ఎందుకు మేల్కొలుపు లేదు? అనుభవ జ్ఞానం కలిగినటువంటి వృద్ధులు వారు మేల్కొలుపు లేకుండా ఈరోజు ఎలాగోలా గడిచిపోతే చాలే, కొంచెం సేపు టీవీ చూస్తాను, కొంచెం సేపు ఆ యొక్క వీధుల కూడలకు వెళ్ళి కాసేపు అలాగా ఆ మెట్టు దగ్గర ఈ మెట్టు దగ్గర కూర్చుంటాను, ఏదో అలా కాలయాపన చేస్తే చాలు అనుకునేటువంటి పెద్దలు ఉన్నంత కాలము, వాళ్ళు మేల్కొలుపు లేనంత కాలము ఈ యొక్క పెద్దల్లో మరి మేల్కొలుపు ఉండదు. వీరిలో మేల్కొలుపు లేకపోతే పిల్లల్లో కూడా మేల్కొలుపు ఉండదు. ప్రియ సహోదర సహోదరి, ఎలాగొస్తాయండి విలువైనటువంటి లక్షణాలు, ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఉన్నతమైనటువంటి ఎథిక్స్ అనేవి ఎలాగొస్తాయండి? ప్రియ సహోదర సహోదరి, మనలో మేల్కొలుపు వచ్చినప్పుడు, మనలో గ్రహింపు వచ్చినప్పుడు, మనలో వివేకము పనిచేస్తున్నప్పుడు, మనలో జ్ఞానము పరిపూర్ణంగా పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క విలువైనటువంటి జీవితం అనేది వస్తుంది. ప్రియ సహోదరుడా, మేల్కొలుపు కావాలి. ఈరోజు నేను ఒక ప్రశ్న వేసుకో. నీ విలువైన జీవితాన్ని ఎలా కడుతున్నావు? విలువలతో కడుతున్నావా? శ్రేష్టమైనటువంటి గుణాలతో కడుతున్నావా? శ్రేష్టమైనటువంటి లక్షణాలతో నీ జీవితాన్ని నిర్మించుకుంటున్నావా? ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యము, ఈ జీవ గ్రంథము శ్రేష్టమైనటువంటి లక్షణాలు నీకు నేర్పిస్తుంది. విలువైనటువంటి మాటలు నీకు ప్రబోధిస్తుంది. ఇందులో జీవితం పరిపూర్ణముగా నీ కొరకే ముద్రించబడి ఉంది. నీ కొరకు జీవితం పరిపూర్ణంగా ఇందులో ముద్రించబడి ఉంది. నీకు ఏది అవసరమో అది ఇందులో నీకు పొందుపరచబడి ఉంది. ఉదయమున లేచి మేల్కొలుపులోకి వచ్చి, గ్రహింపులోకి వచ్చి, జ్ఞానంలోకి వచ్చి, వివేకంలోకి వచ్చి నీ కన్నులను పెద్ద కన్నులు చేసుకుని వెతికినట్లయితే నీకు వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క సన్నిధి నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదర సహోదరి, ఒకసారి ఇలాగా ప్రారంభించి చూడు, కొనసాగించి చూడు. అద్భుతమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇది నీ జీవితానికి ఒక మేల్కొల్పు కావాలని మాటలు చెప్తున్నాను. నీ జీవితానికి ఇది ఒక గ్రహింపు కావాలని మాట చెప్తున్నాను. నీ జీవితానికి ఇది ప్రయోజనకరం కావాలని మాట చెప్తున్నాను. ప్రియ సహోదర సహోదరి, నీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభా, నీ దాసుడైనటువంటి నన్ను నీ రాయబారిగా నిలబడి నీ మాటను ప్రకటిస్తూ ఉండగా నీ మాటలు గ్రహిస్తున్నటువంటి బిడ్డలను ఒకసారి దర్శించండి. విలువైన జీవితాన్ని కట్టుకోవడానికి ఇదిగో ప్రభా, బ్రతుకుకు అర్థము నేర్పేటటువంటి ఆ యొక్క గుణాలను అలవరుచుకుని ఆ గుణాలను జీవితంలో కలిగి ఉండడానికి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని
ఇదిగో ప్రభా మేల్కొల్పు ప్రార్థన ద్వారా, మేల్కొలుపు ద్వారా గ్రహించుకొని, ఇదిగో నాయన మీకు మీ యొక్క ఉద్దేశమునకు తగినటువంటి జీవితాన్ని నిర్మించుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. ఇదిగో ప్రభా ఇది మొదలుకొని అద్భుతమైన మేల్కొలుపుతో జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాం. యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.